విజయవాడలో సమతా సభకు సర్వం సిద్ధమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఏపీ సీఎం జగన్ ఇవాళ ఆవిష్కరిస్తారు. ఈ సభకు 1,50,000 మందికి పైగా వస్తారని ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గౌరవాన్ని ఇనుమడింపజేసేలా, భావితరాలకు గుర్తుండేలా విజయవాడలో భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు సీఎం జగన్ ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే సమతా సభకు సర్వం సిద్ధమైంది. ఈ సభ ఏర్పాట్లను ఎంపీ విజయసాయిరెడ్డి పరిశీలించారు. 1,50,000 మందికి పైగా సభకు వస్తారని విజయసాయిరెడ్డి చెప్పారు. సమతా సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తయినాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళిత సోదరీమణులు, పార్టీ అభిమానులు 1,50,000 పైచిలకు ఈ యొక్క సభకు హాజరవుతారని అంచనా వేస్తున్నాం. విజయవాడ బందర్ రోడ్లో నిర్మించిన ఈ విగ్రహం చరిత్రలోనే మైలురాయిగా నిలవబోతోంది. చారిత్రక స్వరాజ్ మైదానంలో నిర్మించిన అంబేద్కర్ విగ్రహానికి మరెన్నో ప్రత్యేకతలున్నాయి. 18.81 ఎకరాల్లో అంబేద్కర్ స్మృతివనాన్ని ఏర్పాటు చేశారు. 85 అడుగుల ఎత్తులో నిర్మించిన కాంక్రీట్ పీఠంపై 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని అత్యాధునిక పద్ధతుల్లో నిర్మించారు. మొత్తం 210 అడుగుల ఎత్తులో ఈ నిర్మాణం ఉంటుంది. ఇక్కడ విగ్రహంతో పాటు చుట్టూ మరెన్నో సదుపాయాలు కల్పించారు. దీన్ని మొత్తం కలిపి బిఆర్ అంబేద్కర్ స్వరాజ్ మైదాన్గా పేరు మార్చారు. ఇందులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎక్స్పీరియన్స్ సెంటర్, 2,000 మంది కూర్చునే వీలున్న కన్వెన్షన్ సెంటర్, ఫుడ్ కోర్ట్, పిల్లలకు ఆట స్థలం, జలవనరులు, మ్యూజికల్ ఫౌంటైన్, నడకదారుల్ని ఏర్పాటు చేశారు. ప్రపంచంలో ఇప్పటికీ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ మ్యూజియం అంటే ప్రస్తుతానికి ఇదే. ఎందుకంటే అంబేద్కర్ జీవితంలో చాలామందికి తెలియని కోణాలని ఈ మ్యూజియంలో పొందుపరచడం జరిగింది. యాక్చువల్లీ 2021 డిసెంబర్ 21న ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్ 2 ఏళ్లలో పూర్తయింది. ఇక్కడ పెట్టిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పూర్తిగా స్వదేశంలోనే తయారైంది. స్టీల్ ఫ్రేమింగ్, కాంస్య క్లాడింగ్తో తయారు చేశారు. ఈ విగ్రహం పీఠం బౌద్ధ శిల్పకళ యొక్క కాలచక్ర మహామండలంగా రూపొందించారు. అంబేద్కర్ స్మారక చిహ్నం ముందు భాగంలో 6 జలవనరులు ఏర్పాటు చేశారు.